గణేశాయనమా శ్రీ సరస్వతిర్మా శ్రీ గురుభ్యన్మా భక్తులారా రామాయణంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాలకాండని 97 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజు 98వ భాగం చెప్పుకునే ముందు ఈ గ్రంథాన్ని రాసిన వాల్మీకి మనిషిని ప్రార్థన చేసుకుందాం. కూజంతం రామ రామేతి మధుర మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖామందే వాల్మీకి కోకిలం. ఆంజనేయ స్వామి కూడా నమస్కారం చేసుకుందాం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ చెప్పుకుంటూ ప్రారంభం చేద్దాం. రాముడు విరిచిన ఆ విల్లు యొక్క ధ్వని ప్రచండంగా ఉంది. ఎట్లా ఉంది అంటే ఆ శబ్దం పర్వతం బద్దలైతే ఎంత శబ్దం వస్తుందో అంత శబ్దం వచ్చిందట ఆ విల్లు విరిగినప్పుడు. ఆయన ఎక్కుపెట్టిన విల్లు. అందరూ కేవలం విశ్వామిత్రుడు, జనకుడు, రామలక్ష్మణులు తప్పితే, ఈ నలుగురు తప్పితే అక్కడున్న వాళ్ళందరూ మూర్చిపోయారట. ఆ తర్వాత జనకుడికి భయం కాస్త తొలగిపోయింది. ఎందుకు? జనకుడు బాగా కోరుకుంటున్నాడు, ఈ దశరథ మహారాజు కొడుకు వచ్చాడు, ఇతను నాకు అల్లుడు అయితే బాగుండు అని కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి వెంటనే విశ్వామిత్రుడికి అంజలి ఒగ్గి అంటే నమస్కారం చేసుకుంటూ అన్నాడు ఆయన, మహామహి మనుషుల్లో ఇది అనూహ్యం అయ్యా. ఎందుకంటే ఎన్ని వేల మంది లాక్కొచ్చారో చక్రాలున్న రథాన్నే లాగలేకపోయారట. 5,000 మంది ఏమో నేను చెప్పుకున్నాను కదా మనం. అటువంటిది ఒక్క మనిషి ఇంత పరాక్రమం చూపించాడు. ఆ విల్లుని ఎత్తి 5,000 మంది ఎత్తలేనిది, కదపలేని విల్లుని ఎత్తి విరిచేశాడంటే మనుషులు చేయగల పని కాదు ఇది. ఇంతవరకు మేము ఎవ్వరం కూడా దాన్ని కదపలేకపోయాం, మా పూర్వీకులు కూడా. కాబట్టి నా ప్రతిజ్ఞ నెరవేరింది. ఇప్పుడు నా కూతుర్ని ఈ అబ్బాయికి ఇస్తాను, వివాహం చేస్తానన్నారు. ఇక్కడ ఆపుతాం, రేపు కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.